సార్ రాష్ట్ర రాజకీయ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ 6 గ్యారెంటీల స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అందలేదని, అంతేకాకుండా ఇక్కడ 2 లక్షల రుణమాఫీ అనేది కేవలం ఒక 40% వరకే అందింది. అంటే మెజారిటీ రైతు రుణమాఫీ 2 లక్షలు అనేది రైతుకు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి కేటీఆర్ మొన్న బహిరంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున దీక్ష కూడా చేశారు. అన్నప్రాసం రోజు ఆకాల ప్రశ్న పెట్టినట్టుగా టీఆర్ఎస్ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే శాపనార్థం మొదలుపెట్టారు. అంతా తొందరపడాల్సిన పని లేదు. అధికారం పోయినాక అంత కచ్చాకల్లా కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి కొంచెం చాలా యాక్టివ్గా ఉన్నాడు. దుడుగా ముందుకు పోతున్నాడు. ఆయన ఉద్దేశం అంతా ప్రతిపక్షాలను ఖాళీ చేయించాలి, టీఆర్ఎస్ ఖాళీ చేయించాలి ప్రశ్న ఏంటంటే నిండిపోతున్నాడు. తర్వాత త్వరితగతంగా ఎక్కువ వాగ్దానం ఇచ్చి కొందరు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడే ఒక సమస్య వస్తూ ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, చేసేటువంటి మాటలు, ఉపన్యాసాలు మాత్రం అది కుందేలు సమాధానం చేస్తూ ఉన్నాయి. కానీ అడుక్కొచ్చే కానీ తాబేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది సమస్య. ఇప్పుడు కొత్తగా రుణమాఫీ వచ్చింది. నిజమే, రుణమాఫీకి దానికి ఒక చట్టాలు కొన్ని ఉంటాయి. 2 లక్షల లోపు ఉండేవాళ్ళకి రుణాలు చేస్తామని చెప్పాడు. కానీ కొంతమంది రైతుకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అప్పు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ కట్టండి, దీన్ని రద్దు చేస్తారని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కట్టి మాకు ఒప్పుకుంటే ఇదేందుకు మాకు చెప్పేసి రైతులు అంటున్నారు. ఆడ ఒక సమస్య వస్తూ ఉంది. తర్వాత దానికి ఆధార్ రేషన్ కార్డు అడుగుతున్నారు. 10 ఏళ్ళగా రేషన్ కార్డు ఇవ్వలేదు. అటువంటిప్పుడు ఇవాళ రేషన్ కార్డు ఎక్కడ ఉంటాయి? అది ఉండదు. దానివల్ల అక్కడ సాంకేతిక సమస్య పెట్టి కొన్ని క్లియర్గా ఉన్న చోట కొన్ని ఇచ్చేశాడు. 20, 30%, 40% ఇచ్చారు. మీరు సాంకేతిక సమస్యలు ఉన్నాయి. బ్యాంకులు ఎట్లా ఇబ్బంది పెడతారంటే డబ్బులు బ్యాంక్ ఇస్తే కూడా వాళ్ళు ఏం చేశారంటే అనేక ఆన్సర్లు పెట్టి రైతులు రావాల్సినప్పుడు కూడా ఆపుతున్నారు. అలా బట్టి అడిగాడు, నేను 17,000 కోట్లు ఇస్తే ఏం చేశారని చెప్పేసి. అలా బ్యాంక్ నుంచి సానుకూల వైఖరి ఉండాలి. ప్రభుత్వం నుంచి ఈ టెక్నికల్ సమస్యల్ని అధిగమించే పద్ధతుల్లో కొన్ని పరిష్కారం జరగాలి. ఇది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయ్యేకడికి ఏమిటంటే కొంతమందికి వచ్చి కొంతమందికి ఏదైనా కాబట్టి టీఆర్ఎస్ ఒక పక్క దాడి చేస్తూ ఉంది, బీజేపీ ఒక దాడి చేస్తూ ఉంది. మాది కూడా చర్చలు వచ్చాయి ఇప్పుడు దీనిపైన. నిజమే, కొంతమంది రైతులకు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు పరిష్కారం చేయడం ఎట్లా కుదురుతుంది, వాళ్ళకి విశ్వాసం కల్పించాలి కదా. అంటే మేము ఈ నెలాఖరులో 27వ తారీఖు అనుకుంటాను రాష్ట్రంలో ఈ రైతు ఎవరికైతే రుణం మాఫీలో ఎలిజిబిలిటీ కాలేకుండా ఆగుతున్నాయో, సాంకేతిక పరంగా ఆగుతున్నాయో వాటన్నింటినీ సమీకరించి ప్రజానీకానికి సమీకరించడం ద్వారా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి చేద్దామని మా ప్రయత్నం మేము చేయబోతున్నాం.